హలో అందరికీ. మేమైతే ఈ వీక్ శనివారం వైజాగ్లో ఉన్న ఫేమస్ అయిన శ్రీ వరాహలక్ష్మి నరసింహస్వామి టెంపుల్కి అయితే వెళ్ళాము. మేము మార్నింగే స్టార్ట్ అయ్యాము ఇంటి దగ్గర నుంచి. మేము ఇంటి దగ్గర స్టార్ట్ అయ్యేసరికి 7 అయ్యింది. కానీ ఘాట్ రోడ్లో అలా వెళ్తుంటే చాలా బాగుంది. సమ్మర్ కాబట్టి రోడ్డు పక్కన కూడా పనసపళ్ళు, మామిడి పళ్ళు అన్నీ పెట్టి అమ్ముతున్నారు. దర్శనం కూడాను మాకు బాగా జరిగింది. మా వారు సర్వీస్ పర్సన్ కావడం వల్ల మేము గర్భగుడి దర్శనం వరకు వెళ్ళాము. స్వామిని చూస్తుంటే మనసు చాలా ప్రశాంతత అనిపించింది. ఇంకా కాసేపు ఉంటే బాగుండును అని అనిపించింది. మేము టెంపుల్కి మా వదిన వాళ్ళతో కలిసి వెళ్ళాము. మా వదిన, పిల్లలు, మేము అందరం కలిసి వెళ్ళాము. ఫ్యామిలీతో ఎంతకైనా టెంపుల్స్ దర్శనంకి వెళ్తే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. సమ్మర్ కావడం వల్ల టెంపుల్ అయితే కొంచెం రష్గా ఉంది. మీరు కూడాను ఒకవేళ సమ్మర్లో వెళ్తే కొంచెం మార్నింగ్స్ కానీ ఈవినింగ్స్ కానీ దర్శనంకి వెళ్ళడానికి ట్రై చేయండి. మా దర్శనం అయిపోయాక మళ్ళీ వచ్చి మేము ఫ్యామిలీ అందరం కలిసి ఫొటోస్ తీసుకున్నాము. మనకి గర్భగుడిలోకి కానీ గుడిలోకి కానీ కెమెరా నాట్ అలౌడ్ కదా, కాబట్టి నేను వీడియో తీయలేకపోయాను. లేకుంటే ఖచ్చితంగా వీడియో తీసి మీకు చూపించేదాన్ని. మేము ఇక్కడ ఫొటోస్ తీసుకోవడానికి, అలానే ఎండ కూడాను చాలా ఎక్కువగా ఉంది. మేమందరం ఫ్యామిలీ ఫొటోస్ తీసుకున్నాము. మా చిట్టి తల్లితో నేను, మా వదిన ముగ్గురం ఒకలాగే రెడీ అవ్వడానికి ట్రై చేసి, అలాగే మా బాబుని, పాపని కూడాను ట్రెడిషనల్గానే రెడీ చేశాను. మా బాబుకి అయితే ట్రెడిషనల్ వేర్ అంటే చాలా ఇష్టం. టెంపుల్స్కి వెళ్ళినా, ఇంట్లో పూజ అయినా ఖచ్చితంగా ట్రెడిషనల్ వేర్ వేసుకోవాలంటాడు. ఓకే ఫ్రెండ్స్, బాయ్ అయితే మరి.